హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. నేను ఆటంబర్గ్ ఇంటెల్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ 8 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్పాన్సర్డ్ వీడియో కాదు. నేను ఈ వాటర్ ప్యూరిఫైయర్ 16,500 రూపీస్కి అమెజాన్లో జూలైలో పర్చేస్ చేశాను. జూలై 2025లో. సో 8 మంత్స్ నుంచి అయితే నేను ఈ మోడల్ యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ బెటరా, లేదా అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్స్ బెటరా, లేదా ఇంకేదైనా బ్రాండ్ బెటరా అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆటంబర్గ్ ఇంటెల్ అండ్ ప్రైస్ అయితే ప్రస్తుతం 16,500 ఉంది. అండ్ మీకు బ్యాంక్ ఆఫర్స్తో కలిపితే అండ్ సేల్ టైంలో కానీ బ్యాంక్ ఆఫర్స్తో కలిపితే కొంచెం తగ్గచ్చు ప్రైస్. అర్బన్ కంపెనీ నేటివ్ M2 ప్రైస్ కూడా 16,500 ఉంది. కానీ వాళ్ళు M2 Pro అని ఇంకో మోడల్ ఇచ్చినారు, అది 18,000 ఉంది. ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే అర్బన్ కంపెనీ నేటివ్ M2 మోడల్స్ టచ్ స్క్రీన్తో వస్తాయి. టచ్ స్క్రీన్స్తో వచ్చే మోడల్స్ అన్నీ ఏంటంటే మనకు పవర్ కట్ ఉన్నప్పుడు వాటర్ డిస్పెన్స్ చేయలేం. మనకు ట్యాంక్ ఫుల్ ఉన్నా కూడా ఏ వాటర్ ప్యూరిఫైయర్లో అయినా ట్యాంక్ ఫుల్ ఉంటే మనకు పవర్ కట్ ఉన్నా లేకపోయినా వాటర్ అనేది డిస్పెన్స్ చేసుకోవచ్చు. కానీ టచ్ స్క్రీన్ మోడల్స్లో ఏంటంటే పవర్ కట్ ఉంటే వాటర్ డిస్పెన్స్ చేయలేం. సో వాళ్ళు ఇన్బిల్ట్ యూపీఎస్ లాంటిది ఒకటి ఇచ్చి ప్రైస్ 18,000కి చేశారు. ఈ ఆటంబర్గ్ ఇంటెల్లో అయినా లేదా అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్స్లో అయినా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అసలు ఈ స్మార్ట్ ఫీచర్స్ నిజంగా అవసరమా, నిజంగా యూస్ఫుల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అయితే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఈ ఆటంబర్గ్ ఇంటెల్ అయినా అర్బన్ కంపెనీ నేటివ్ అయినా రెండు RO UV UF మోడల్సే. అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్స్ ఏంటంటే మీకు మీ వాటర్లో TDS అనేది అబోవ్ 300 ఉంటేనే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ సెట్ అవుతాయి. ఎందుకంటే అవి 100% RO వాటర్ ప్యూరిఫైయర్స్. అంటే 100% వాటర్ RO మెంబరీ నుంచి RO ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇవి 100% మోడల్స్. సో మీ TDS అబోవ్ 300 ఉంటేనే సెట్ అవుతాయి. బిలో 300 ఉన్నప్పుడు అలాంటి మోడల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ ఫైనల్గా వచ్చే డ్రింకింగ్ వాటర్లో TDS బిలో 50కి వెళ్ళిపోద్ది. బిలో 50 వాటర్లో ఏంటంటే మినరల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. WHO ప్రకారం మన వాటర్లో TDS లెవెల్స్ అబోవ్ 50 నుంచి 300 లోపల ఉంటే మంచిది. ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ అలా కాదు, ఏ TDSకైనా సెట్ అవుతుంది. బోర్వెల్ వాటర్కైనా సెట్ అవుతుంది, మున్సిపల్ వాటర్కైనా సెట్ అవుతుంది, బిలో 200 వాటర్కైనా సెట్ అవుతుంది, అబోవ్ 1000 TDS ఉన్న సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఏంటంటే మోడ్స్ ఇచ్చున్నారు, RO UV మోడ్ అని, టేస్ట్ ట్యూన్ మోడ్ అని. ఈ RO UV మోడ్ ఏంటంటే 100% RO లాగా వర్క్ అవుతుంది. కానీ ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది 100% RO లాగా వర్క్ అవ్వాలా, లేదా RO లేకుండా ఓన్లీ UV UF లాగా వర్క్ అవ్వాలా అనేది మనం యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ TDS లెవెల్ కూడా మనం యాప్ నుంచే సెట్ చేసుకోవచ్చు. 50 to 100 కావాలా, 75 to 100 కావాలా, లేదా 100 to 125, 125 to 150 రేంజ్గా ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మనం యాప్ నుంచి సెట్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్ నెంబర్ అయితే సెట్ చేసుకోవాలి, ఒక రేంజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 100 to 125 ఆ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 100 to 125 లోపే పెట్టుకుంటాను TDS. కానీ ఏంటంటే మనం మాన్యువల్గా TDS మీటర్ ఉంటుంది కదా, దానికి ఈ వాటర్ ప్యూరిఫైయర్ యాప్లో కానీ ఈ ఆటంబర్గ్లో ఏంటంటే మనకు వాటర్ ప్యూరిఫైయర్ మీద డిస్ప్లే మీదే చూపిస్తుంది TDS. దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది, 15-20 TDS డిఫరెన్స్ అయితే ఉంది. వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్లో వాడేదైతే ఇండస్ట్రీ గ్రేడ్ TDS మీటర్. సో దానికి మన నార్మల్ TDS మీటర్కి డిఫరెన్స్ అయితే ఉంది, 15 to 20, మరీ ఎక్కువగా లేదు. సో అదేం పెద్ద డిసడ్వాంటేజ్ అనిపించలేదు నాకు. అని లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు ఈ టేస్ట్ ట్యూన్ మోడ్, అంటే మనం TDS సెట్ చేసుకుంటాం కదా, TDS సెట్ చేసుకునే మోడ్లో RO వర్క్ అవుతుందా అవుదా అని. 100% RO అయితే ఈ టేస్ట్ ట్యూన్ మోడ్లో వర్క్ అవుతుంది. ఓన్లీ మనకు అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఒక మోడ్ ఉంటుంది, ఆ మోడ్లో ఒక్కటే RO డిసేబుల్ అవుతుంది. మిగిలిన మోడ్స్లో టేస్ట్ ట్యూన్ మోడ్లో కానీ RO UV మోడ్లో కానీ ఖచ్చితంగా 100% RO అయితే వర్క్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు TDS తక్కువ ఉన్నా కూడా అలాంటి వాటర్ తాగడం మంచిది కాదు. మనకు TDS మీటర్ ఏంటంటే వాటర్లో ఎంత TDS ఉందో చూపిస్తుంది, కానీ ఆ TDSలో ఏ మినరల్స్ ఉన్నాయో చెప్పలేదు. ఆర్సెనిక్ ఉందా, లెడ్ ఉందా, పోనీ కాల్షియం మెగ్నీషియం లాంటివి అయితే మన బాడీకి యూజ్ అవుతాయి. కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం ఇలాంటివి మన బాడీకి తక్కువ క్వాంటిటీలో మన బాడీకి యూజ్ అవుతాయి. కానీ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ, ఫ్లోరైడ్ ఇలాంటివి అసలు మన బాడీకి అవసరం లేదు. సో ఒకవేళ మీరు ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నా, మీ ఏరియాలో కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉన్నా, లేదా ఇలా గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉన్నా ఖచ్చితంగా అయితే 100% RO వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. ఒకవేళ మీరు ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రిఫర్ చేసినా 100% RO మోడే యూజ్ చేయండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిల్టర్స్ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆటంబర్గ్ ఇంటెల్ అయినా లేదా అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అయినా పాపులర్ అయింది దేనికంటే ఫిల్టర్స్ కాస్ట్ అయితే వాళ్ళది చాలా తక్కువగా ఉంది. నార్మల్గా ఏంటంటే ప్యూరిట్లో, ఆక్వాగార్డ్లో, కెంట్లో, లిప్యూర్, ఏవోస్మిత్ ఇవి పాపులర్ బ్రాండ్స్. వాటిల్లో ఏంటంటే AMC కాస్ట్ అంటే ఇయర్లీ మనం వాటర్ ప్యూరిఫైయర్ మెయింటెనెన్స్కి, ఫిల్టర్ చేంజెస్కి అరౌండ్ 5,000 నుంచి 6,000 వరకు అయ్యేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 2 ఇయర్స్కి 5,000 నేను తీసుకొని వచ్చారు. ఫస్ట్ అర్బన్ కంపెనీ వాళ్ళే 2 ఇయర్స్కి 5,000 ఇంక్లూడింగ్ ఆల్ ఫిల్టర్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏది చెడిపోయినా మీకు 2 ఇయర్స్కి 5,000
మెయింటెనెన్స్. ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్లో కూడా ఫిల్టర్స్ కాస్ట్ అయితే చాలా తక్కువగానే ఉంది. 2 ఇయర్స్కి ఒకసారి మీరు ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేసుకున్న 4000 అవుతుంది. అర్బన్ కంపెనీ కంటే కొంచెం తక్కువగానే ఉంది ఫిల్టర్స్ కాస్ట్ అయితే, ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జ్ మీకు 4000 అవుతుంది అన్ని ఫిల్టర్స్ చేంజ్ చేసిన. అండ్ ఒక్కసారి ఏదైనా మీరు ఫిల్టర్స్ చేంజ్ చేస్తే దాని మీద 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఫిల్టర్స్ అండ్ సర్వీస్ కాస్ట్కి వచ్చేసరికి 2 బ్రాండ్స్ బాగానే ఉన్నాయి. కానీ సర్వీస్ విషయానికి వచ్చేసరికి అర్బన్ కంపెనీ అయినా ఆటంబర్గ్ అయినా 2 రిలేటివ్గా న్యూ బ్రాండ్స్ కంపేర్ టు ప్యూరిట్ కెంట్ ఆక్వాగార్డ్ వాటితో కంపేర్ చేస్తే ఇవి న్యూ బ్రాండ్స్. ఈ బ్రాండ్ సర్వీస్ అయితే సిటీస్లో బాగుంది, కొన్ని టౌన్స్లో బాగుంది, కానీ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్లో సర్వీస్ అయితే బాగాలేదు. ఎస్పెషల్లీ అర్బన్ కంపెనీ ఏంటంటే థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అవుతున్నారు విలేజెస్లో అండ్ స్మాల్ టౌన్స్లో. థర్డ్ పార్టీ సర్వీస్ ఏంటంటే మీకు టైంకి రారు, ఫిల్టర్స్ చేంజ్ టైంకి చేయరు, ఇన్స్టాలేషన్స్ కూడా డిలే అవుతున్నాయి. సో థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అవ్వకండి. ఓన్లీ అర్బన్ కంపెనీ సర్వీస్ ఉన్నా లేదా ఆటంబర్గ్ సర్వీస్ మీ ప్లేస్లో ఉంటే మటుకే ఈ బ్రాండ్స్ తీసుకోండి. అర్బన్ కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా సర్వీస్ బుక్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్లేస్లో సర్వీస్ ఉందో లేదో తెలిసిపోతుంది. సర్వీస్ ఉండే చోట మటుకు సర్వీస్ వాళ్ళు చాలా బాగుంది. మీరు ఆటంబర్గ్ అయినా ఆటంబర్గ్ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు సర్వీస్ ఉందో లేదో కస్టమర్ కేర్తో మాట్లాడి తెలుసుకోవచ్చు మీ ప్లేస్లో. ఓన్లీ సర్వీస్ ఉంటేనే ఈ బ్రాండ్స్ ప్రిఫర్ చేయండి, లేకపోతే మీరు ప్యూరిట్ అయినా లేదా ఆక్వాగార్డ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఆక్వాగార్డ్ మోడల్స్ కూడా బాగున్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తాయి, లైక్ ఆక్వాగార్డ్ బిజ్ ప్రో. అండ్ ప్యూరిట్ కూడా మనకి ఎవర్ గ్రీన్ మోడల్, ప్యూరిట్ రివైటో మోడల్స్ ఇప్పుడు పాపులర్గా ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా విలేజెస్కి అయితే బాగుంటాయి, ఎందుకంటే విలేజెస్లో ప్యూరిట్, ఆక్వాగార్డ్, కెంట్ వీటి సర్వీస్ అయితే బాగుంటుంది. కానీ ఒకసారి మీరు లోకల్గా కూడా ఎంక్వైరీ చేసుకోండి, ఏ బ్రాండ్ సర్వీస్ బాగుంటే ఆ బ్రాండ్ ప్రిఫర్ చేయడం బెటర్. సో ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఆటోమేటిక్ ఇంటెల్ మోడల్ అయినా లేదా అర్బన్ కంపెనీ మోడల్స్ అయినా 8 లీటర్స్ సైజ్ ట్యాంక్ కెపాసిటీతోనే వస్తున్నాయి. నాకైతే డిజైన్ పరంగా అర్బన్ కంపెనీ నేటివ్ మోడల్స్ నచ్చాయి, ఎందుకంటే వాళ్ళు ట్రే ఇస్తున్నారు ఒకటి. నేటివ్ ఎంటీలు అయితే జస్ట్ టచ్ స్క్రీన్ అలా ప్రెస్ చేస్తే వాటర్ డిస్పెన్స్ అయిపోతుంది. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంది. అదే ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైర్లో మనం బాటిల్ ఫిల్ చేయాలంటే అలా పట్టుకో ఉండాలి. సో కన్వీనియన్స్ పరంగా అర్బన్ కంపెనీ మోడల్స్ డిజైన్ అయితే బాగుంది. ఈ ఆటంబర్గ్ ఇంటెల్ వాటర్ ప్యూరిఫైర్లో ఏంటంటే మన వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది అనేది కూడా డిస్ప్లే మీదే ఉంటుంది. సో అది చూడొచ్చు. అండ్ ఏదైనా ఫిల్టర్స్ ఒకవేళ చెడిపోయినా ఆ ఎర్రర్ కోడ్స్ అయితే దాని మీద వస్తాయి, మనకు ముందే తెలుస్తుంది. ఫిల్టర్స్ ఏదైనా రీప్లేస్ చేసుకోవాలన్నా ముందే తెలుస్తుంది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వాటర్ ప్యూరిఫైర్ తీసుకునే ముందు మీ వాటర్లో ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీ ట్యాప్ వాటర్లో ఆ ప్రెషర్ 10 to 30 PSI మధ్యలో ఉండాలి. బిలో 10 ఉన్నా లేదా అబోవ్ 30 ఉన్నా మీరు వాల్వ్ ఒకటి వాడాలి, ప్రెషర్ రిడక్షన్ వాల్వ్ కానీ లేదా ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకునేదానికి ప్రెషర్ బూస్టింగ్ పంప్ అని ఉంటుంది. ఆ రెండు ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది, ప్రెషర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. అది మీరు ఇన్స్టాలేషన్కి ముందే చెక్ చేసుకోవాలి, సర్వీస్ పర్సన్ అడగండి. ఒకవేళ మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ బ్రాండ్ కొన్నా, ఈ రెండే కాదు ఏ వాటర్ ప్యూరిఫైర్ బ్రాండ్ కొన్నా మీరు ప్రెషర్ అయితే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెషర్ ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి మీకు ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ ప్రెషర్ తక్కువ ఉన్నా కూడా మీరు వాటర్ ఫిల్టర్స్ రీచ్ కాకుండా ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా స్లో అయిపోతుంది. సో ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆటంబర్గ్ ఇంటెల్ఎన్లో అండ్ యూసీ నేటివ్ ఎంటీలో స్మార్ట్ ఫీచర్స్ అని ఇచ్చున్నారు. అంటే మనకి ఫిల్టర్ లైఫ్ ఎంత ఉంది అని యాప్ నుంచే తెలుస్తుంది, కానీ అది అసలు యాక్యురేట్ కానే కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు వైఫై కనెక్ట్ అయి ఉంటుంది, మన హోమ్ వైఫై కనెక్ట్ అయి ఉంటుంది, మీరు వైఫై టర్న్ ఆఫ్ చేసినా లేదా ఫోన్లో యాప్ అన్ఇన్స్టాల్ చేసినా కూడా మీకు అది వర్క్ అవ్వదు. మనకి ఈ యాప్లో ఎలా చూపిస్తుంది అంటే ఈ ఫిల్టర్ లైఫ్ మీరు జస్ట్ ఎంత వాటర్ యూజ్ చేస్తున్నదని బట్టి ఒక ర్యాండమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, అంతేగాని యాక్యురేట్ వాల్యూ అయితే కాదు అది. మనకు ఫిల్టర్ నిజంగా రీప్లేస్మెంట్ అవసరం అయితే ఫిల్టర్ చేంజ్ ఇండికేటర్స్ అయితే ఆటంబర్గ్లో ఉంది అండ్ అర్బన్ కంపెనీలో ఉంది, అదైతే యాక్యురేట్గా ఉంటుంది. నిజంగా ఫిల్టర్ చెడిపోతే మనకు ఎర్రర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. సో అది దీనికంటే యాక్యురేట్గా ఉంటుంది. అండ్ 2 వాటర్ ప్యూరిఫైర్స్లో వాటర్ వేస్టేజ్ అనేది హెవీగా ఉంది. అంటే మీరు వాటర్ డిస్పెన్స్ చేసిన ప్రతిసారి ఇవి ఫిల్టర్స్ని క్లీన్ చేసుకుంటున్నాయి. రివర్స్ రిన్స్ టెక్నాలజీ అని, ఆటో క్లీన్ టెక్నాలజీ అని ప్రతిసారి ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టర్స్ అయితే బాగున్నాయి దానివల్ల, కానీ వాటర్ వేస్టేజ్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్స్. కాకపోతే ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే ఒకవేళ మీ టీడీఎస్ బిలో 200 ఉంటే అసలు వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు, ఎందుకంటే ఆర్ఓ యూస్ కాదు కాబట్టి వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ ఇందాక చెప్పాను కదా యాప్లో చూపించే టీడీఎస్ వాల్యూకి మనం టీడీఎస్ మీటర్లో చూసే వాల్యూకి ఒక 15 to 20 డిఫరెన్స్ అయితే ఉంది. అది యాక్యురేట్గా ఇచ్చుంటే బాగుండేది వాళ్ళు, కానీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ టీడీఎస్ మీటర్ వాడడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. అండ్ సర్వీస్ గురించి కూడా ఇందాక చెప్పాను కదా, అన్ని చోట్ల వీళ్ళ సర్వీస్ అయితే లేదు. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు, అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనకు ఆటంబర్గ్లో కానీ అర్బన్ కంపెనీలో కానీ ఫిల్టర్స్ కాస్ట్ అయితే తక్కువగా ఉంది, ఇదొక్కటే మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైర్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టీడీఎస్ రేంజ్ మనకి ఎంత రేంజ్లో కావాలో అంత రేంజ్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైర్ ఏ వాటర్ సోర్స్కైనా సరిపోతుంది, మున్సిపల్ అయినా బోర్వెల్ వాటర్ అయినా తక్కువ టీడీఎస్ ఉన్నా ఎక్కువ టీడీఎస్ ఉన్నా సరిపోతుంది. సో ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉండి ఇల్లు షిఫ్ట్ అవుతున్నా, లేదు మీకు మల్టిపుల్ వాటర్ సోర్సెస్ లైక్ బోర్వెల్, మున్సిపల్ 2 వస్తున్నా, అలాంటప్పుడు ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైర్ అయితే సెట్ అవుతుంది. లేదు ఒకవేళ మీ వాటర్లో టీడీఎస్ అబౌవ్ 300 ఉంది అండ్ అర్బన్ కంపెనీ సర్వీస్ మీ ఏరియాలో ఉంది అంటే
నేటివ్ M1 మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదు M2 Pro మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. కానీ M2 మోడల్ మటుకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే పవర్ కట్ ఉంటే వాటర్ డిస్పెన్స్ చేయలేం. ఒకవేళ మీ ఏరియాలో ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ ఉంటే అలాంటి మోడల్ అయితే వద్దు. M2 Proలో ఏంటంటే వాళ్ళు ఇన్బిల్ట్ యూబీఎస్ ఒకటి ఇస్తున్నారు, సో ఆ మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఏంటంటే అన్ని నాన్ స్పాన్సర్డ్ రివ్యూసే ఉంటాయి. 2026 ఏసీ మోడల్స్ కూడా నేను పర్చేస్ చేస్తున్నాను ఫ్రమ్ ఎల్జీ, శాంసంగ్, పానాసోనిక్, ఇలాగ అన్ని బ్రాండ్స్ పర్చేస్ చేసి టెస్ట్ చేస్తూ ఉన్నాను. వాటి వీడియోస్ కూడా త్వరలో మన ఛానల్లో వస్తాయి. అండ్ మన ఛానల్లో టెలివిజన్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్, ఇలాగ అన్ని నాన్ స్పాన్సర్డ్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు వాటర్ ప్యూరిఫైడ్ సెలెక్షన్ లేదని డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.